క్రీస్తు నామములో మీ అందరికీ వందనములండి. తండ్రి మహాకృపను బట్టి, దయా అనాదికాల సంకల్పాన్ని బట్టి తిరిగి పరిశుద్ధ గ్రంథంలో నుంచి మరొక అమూల్యమైనటువంటి అంశము లేఖనానుసారంగా మనము తెలుసుకొని ఆత్మీయంగా బలపడదాం. ప్రియులారా, ఈ యొక్క సబ్జెక్టు ప్రారంభం నుంచి ముగింపు వరకు జాగ్రత్తగా మీరు విని ఆత్మీయ మేలులు పొందాలని ప్రేమపూర్వకంగా మీ అందరికి నేను తెలియజేస్తున్నాను. ఓకే, ఈ సమయంలో మనం తెలుసుకునేటువంటి సబ్జెక్టు నిజమైన స్నేహితుడు ఎవరు? నిజమైన స్నేహితుడు ఎవరు? ఓకే, సబ్జెక్టుకు సంబంధించినటువంటి లేఖనాలు మనం బైబిల్లో నుంచి చదువుకొని అక్కడి నుంచి మనము వాస్తవాన్ని గ్రహించుకుంటూ ముందుకు వెళ్దాం. సామెతల గ్రంథము 17వ అధ్యాయము 17లో ఇలాగా రాయబడ్డది. సామెతల గ్రంథం 17వ అధ్యాయము 17. నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా నుండును. ప్రియులారా, ఈ యొక్క లేఖనాన్ని అనేక సందర్భాల్లో మనము చదువుకున్నాం, కానీ భావాన్ని మాత్రము పూర్తిగా గ్రహించలేకపోయాం. ఈ విషయం ఎవరు తెలియజేశారు అని మనం ఆలోచిస్తే జాగ్రత్తగా మీరు వినాలండి. జ్ఞాని అయినటువంటి సొలొమోను గారు తండ్రి మహాకృపను బట్టి ఈ విషయాలు తెలియజేశాడు. ఏమంటున్నాడు అంటే, నిజమైనటువంటి స్నేహితుడికి ఉండవలసినటువంటి లక్షణాలు తెలియజేస్తున్నాడు. అతను ఎలాగుంటాడట? నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా ఉండును. పిల్లలు, ఈ లేఖనంలో ఉన్నటువంటి భావాన్ని మనము గ్రహిద్దాం. నిజమైనటువంటి స్నేహితులు ఎలాగుండాలి, ఎలాగుంటే కరెక్టు, వారికి ఉండవలసినటువంటి అర్హతలు ఏంటి, మున్నగు విషయాలు తెలియజేస్తున్నాడు. కాబట్టి ఇలాంటి స్నేహితులే కావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటూ ఉంటారు. బాధల్లో, సమస్యల్లో సమాధానం లేకుండా ఉన్నప్పుడు స్నేహితుల వలన మరి ఓదార్పు పొందాలని, సహకారం పొందాలని చెప్పేసి ఎవరైనా కోరుకుంటూ ఉంటారు. కాబట్టి నిజమైన స్నేహితులు ఎక్కడ ఉంటారు ఏంటి అని చెప్పేసి వెతికి మరి సహవాసం చేయడానికి ప్రియులారా ఈ లోకంలో అనేక మంది ప్రయత్నం చేస్తారు. ఇది వాస్తవం. ఓకే, ఇప్పుడు మనం ఆలోచిద్దాం. బైబిల్ గ్రంథంలో యోబు గ్రంథంలో యోబు కూడా స్నేహితులు ఉన్నారు. సో యోబు కష్టాలు వచ్చినప్పుడు, అతనికి ఎలాంటి కష్టాలు, ఎలాంటి శోధనలో ఆయన ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, ఇరుకులు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు యోబుకున్నటువంటి స్నేహితులు యోబు విషయంలో ఎలాంటి ఆలోచన కలిగి వారు ముందుకు వస్తున్నారు అన్నటువంటి విషయాన్ని మనము జాగ్రత్తగా పరిశీలన చేసుకుంటూ ముందుకు వెళ్దాం. మనం చదువుకున్నటువంటి లేఖనానికి కరెక్ట్గా వారు సరిపోయారా, సరిపోలేదా, ఏంటి విషయాలు అనే సంగతిని మనం చూసుకుందామండి. యోబు గ్రంథము 2వ అధ్యాయం వరకు మనం వెళ్దామండి. యోబు గ్రంథము 2వ అధ్యాయంలో ఈ చక్కని ఇన్ఫర్మేషన్ మనకు కనిపిస్తూ ఉంటుందండి. యోబు గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనం నేను చదువుతున్నాను. జాగ్రత్తగా మీరు వినాలని ప్రేమతో కోరుతున్నాను. 2:11. తేమానీయుడైన ఎలీఫజు, షాహీయుడైనటువంటి బిల్గాదు, నయామాతీయుడైనటువంటి జోపారు అను యోబు ముగ్గురు స్నేహితులు అతనికి సంభవించిన ఆపదలన్నిటిని గూర్చి వినినవారై అతనితో కలిసి దుఃఖించుటకును అతనిని ఓదార్చుటకును పోవలనని ఆలోచించుకొని తమ తమ స్థలములను విడిచి వచ్చిరి. యోబుకున్నటువంటి స్నేహితుల యొక్క పరిస్థితి అండి. యోబు సమస్యల్లో ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని వాళ్ళు గ్రహించి, ఎవరెవరండి? ఎలీఫజు, బిల్దాదు, జోపార్. వారు ఏం చేశారు? మన స్నేహితుడి దగ్గరికి వెళ్ళాలి, ఆపదలో ఉన్నాడు, ఓదార్చాలి, అతను బాధపడకూడదు అని చెప్పేసి ఆలోచించుకునేలారు. వాళ్ళు ఏం చేశారట? ముగ్గురు స్నేహితులు అతనితో కలిసి దుఃఖించుటకు, అతన్ని ఓదార్చుటకు పోవాలని ఆలోచించుకొని తమ తమ స్థలములను విడిచి వచ్చారు. తమ తమ స్థలములను విడిచి వచ్చారు. ఇప్పుడు ఆలోచించండి,
యోబు విషయంలో వారికి ఉన్నటువంటి స్నేహం ఎలాగున్నదో, ఎలాంటి స్నేహము ప్రియులారా బాగా మీరు ఆలోచించండి. ఇంతకుముందు మనం ఏం చదువుకున్నామండి? సామెతల గ్రంథంలో 17వ అధ్యాయం 17లో నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు సహోదరుడిగా ఉండును. సో అలాగా సొలొమోను గారు చెప్పిన ప్రకారంగా యోబు యొక్క స్నేహితులు కూడా యోబు ఆపదలో ఉన్నప్పుడు వారు వారి స్థలములను విడిచిపెట్టి యోబు దగ్గరికి వెళ్ళాలి, యోబును ఓదార్చాలని చెప్పేసి ప్రియులారా వారు బయలుదేరి వచ్చినట్టుగా మనకి కనిపిస్తూ ఉంటుంది. అయితే వారి యొక్క స్నేహము ఎంతకాలం ఉన్నది? ఎల్లాకాలం ఉన్నదా? విడవక వారు ప్రేమించుకున్నారా? స్నేహితులుగా ఉన్నారా అనేది మనము ఆలోచించాలి. వచ్చినటువంటి వీరు పరిస్థితిని గూర్చి కొన్ని రోజుల తర్వాత యోబు గారు ఏం స్టేట్మెంట్ ఇస్తున్నాడు వారిని గూర్చి మనము ఇదే యోబు గ్రంథంలో తెలుసుకుందామండి. యోబు గ్రంథము 19వ అధ్యాయంలోకి మనం వెళ్దామండి. యోబు గ్రంథము 19వ అధ్యాయంలో ప్రియులారా చక్కగా రాయబడ్డది. 19 మనం చదువుకుందాం. యోబు గ్రంథము 19. నా ప్రాణ స్నేహితులందరికీ నేను అసహ్యుడనైతిని. తేడా వచ్చేసింది. నా ప్రాణ స్నేహితులందరికీ నేను అసహ్యుడనైతిని, నన్ను ప్రేమించు వారు నా మీద తిరగబడి ఉన్నారు. చూశారా అండి ఎలాంటి స్నేహం ఉన్నదో? ప్రియులారా లేఖనము ఏమని చదువుకున్నాం మనము? నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించునని చెప్పి చదువుకున్నాం. దుర్దశలో అట్టివాడు సహోదరుడిగా నుండునని చెప్పేసి అనుకున్నాం. అదే ప్రకారంగా పిల్లారా యోబు యొక్క స్నేహితులు బయలుదేరి వచ్చారు ఓదార్చడానికి. బాగానే ఉంది ఇంతవరకు. ఆ లేఖనం ప్రకారంగా ఖచ్చితంగా ఉన్నారు. కానీ కొంతకాలం తర్వాత ఏం జరిగింది యోబు విషయంలో అంటే వాళ్ళు ఏమంటున్నారు? యోబు ఏమంటున్నాడు? నా ప్రాణ స్నేహితులందరికీ నేను అసహ్యుడనైతిని. ఎందుకయ్యాడు? ఎందుకు వారు ఇతన్ని అసహించుకున్నారు? ఇది నిజమైన ప్రేమ అనుకోవాలా, లేకపోతే ఇందులో ఏమైనా తేడా ఉందనుకోవాలా? నిజమైన ప్రేమ కాదు ప్రియులారు, ఇది ఫేక్, అంటే మోసం. కరెక్ట్ అయిన ప్రేమ అయితే వారు అసహించుకోవద్దు యోబుని. యోబు దగ్గరే ఉండాలి. యోబు చెప్పే ప్రతి మాటను సహించుకోవాలి, యోబుని ఓదార్చాలి. సో వీళ్ళ పరిస్థితి అలాగున్నట్టు వారు అసహించుకున్నారట. ఆ తర్వాత వారు నా మీద తిరగబడి ఉన్నారు. స్నేహితుడు తిరగబడటం ఏందండి? హృదయపూర్వకంగా స్నేహాన్ని కొనసాగిస్తున్నప్పుడు తిరగబడటం ఏందండి? ప్రియులారా ఈ లోకంలో ఉన్నటువంటి స్నేహము ఇలాగుంటుందండి. మంచిగా ఉన్నంత వరకు బాగుంటారు, తేడా వచ్చిందనుకోండి జంపు జిలాని అంటారు చూసారా, అలాగుంటుంది పరిస్థితి. యోబు యొక్క స్నేహితుల పరిస్థితి అలాగుందండి. నా ప్రాణ స్నేహితులందరికీ నేను అసహ్యుడినైతని, నేను ప్రేమించువారు నా మీద తిరగబడి ఉన్నారు. అంతటోడే కాకుండా ఇంకా ఎలాగున్నది వారి గురించి యోబు గారు ఏం తెలియజేస్తున్నాడు అని ఆలోచిస్తే ఇదే మరి 19వ అధ్యాయము 14వ వచనం కూడా మనము చదువుకుందామండి. ఇదే యోబు గ్రంథం 19వ అధ్యాయము 14లో కూడా ఏమని రాయబడ్డదంటే, నా బంధువులు నా యొద్దకు రాక ఉన్నారు. నా బంధువులు నా యొద్దకు రాక ఉన్నారు. ఓకే. ఆ తర్వాత నా ప్రాణ స్నేహితులు నన్ను మర్చిపోయి ఉన్నారు. నా ప్రాణ స్నేహితులు నన్ను మర్చిపోయి ఉన్నారు. ప్రేమ నా దేవుని పిల్లలారా ఎంత దారుణంగా ప్రవర్తిస్తున్నారో. ఇదేనండి స్నేహం అంటే? స్నేహం యొక్క భావం ఇదేనండి. నా ప్రాణ స్నేహితులు ఎంత చక్కగా ఉందండి. నన్ను మరిచి ఉన్నారు. ఎందుకు మర్చిపోయారు? ప్రాణ స్నేహితులే కదా. ఎందుకు మర్చిపోయారు? మర్చిపోవడానికి మనసు ఎందుకు వచ్చింది? ఎందుకు చెబుతున్నాడు యోబు గారు? ప్రారంభంలో బాగానే ఉన్నారు కదా. ఆ తర్వాత ఎందుకు వారు అసహించుకున్నారు, తిరగబడ్డారు? ఇక్కడికి వచ్చేసరికి నన్ను మరిచి ఉన్నారని చెప్పేసి ఉంటున్నాడు ప్రాణ స్నేహితులు. ఇలా ఈ లోకంలో ఉన్నటువంటి స్నేహము ఎలాగ ఉంటుందో ఒకసారి మీరు ఆలోచించాలని ప్రేమపూర్వకంగా లేఖనాలను బట్టి మీకు నేను తెలియజేస్తున్నాను. అందుకొరకే మరి కృత నిబంధన గ్రంథంలో యాకోబు గారు ప్రియులారా పత్రిక రాస్తూ, యాకోబు రాసిన పత్రికలోకి మనం వెళ్దామండి. అక్కడ ఎంత అద్భుతంగా రాయబడ్డదో ఆ విషయాన్ని కూడా మనము చదువుకుందాం. ప్రియులారా ఏం రాయబడ్డది
అని మనం ఆలోచిస్తే 4వ అధ్యాయము 4వ వచనం అండి. 4వ అధ్యాయము 4వ వచనం, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరెరగరా అని అంటాడు. ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరెరగరా అని చెప్పేసి రాయబడ్డదండి. అంటే ఈ లోకంలో ప్రియులారా ఒక వ్యక్తి లోకముతో సహవాసం చేసిండు అనుకోండి. లోకం అంటే అర్థం ఏంటిదండి? దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. అంటే లోకం అన్నా కూడా మనుషులే. ఇక్కడ యాకోబు గారు ఏమంటారంటే ఈ లోక స్నేహము అంటే లోకంలో ఉన్నటువంటి మనుషులతో సహవాసం మనం చేస్తే అది దేవుడితో వైరం అన్నటువంటి సంగతి మనం ఎరగాలి. మొదటి శతాబ్దంలో క్రైస్తవులు కూడా ఎరగాలన్నది ఇక్కడ దేవుడి యొక్క ప్రణాళికగా మరి యాకోబు గారు తెలియజేస్తున్న దాన్ని బట్టి మనకి అర్థమైపోతూ ఉంటుంది. ఇంకా మనం ఆలోచిస్తే మరి యోహాను గారు మొదటి పత్రిక రాస్తూ, యోహాను గారు అసలు మొదటి పత్రిక 2వ అధ్యాయం 15-16లో ఏమని రాయబడ్డదంటే ప్రియులరా మనం చదువుకున్నాం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15-16, ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను మీరు ప్రేమింపకుడి అని అంటున్నాడు. లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎందుకు? ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు అరగరా. లోకంతో మనము స్నేహం చేస్తే, మన యొక్క స్నేహాన్ని కొనసాగిస్తే అది దేవుడితో వైరం అన్నట్టుగా మనకి అర్థమైపోతూ ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే ఈ లోకమునైనను లోకంలో ఉన్నటువంటి వాటినైనను ప్రేమింపకుడి. పిల్లరా ఇక బాగా ఆలోచించండి. యోబుకి 3 స్నేహితులు ఉన్నారు. ఆ సందర్భంలో వారి యొక్క స్నేహాన్ని కొనసాగించారు. కానీ ప్రారంభంలో యోబు దగ్గరికి వచ్చారు, యోబును పరామర్శించారు. కానీ కొంతకాలం తర్వాత ఏమైందనండి? ఏం చేశారండి? వారు ఏం చేశారు? అసహించుకున్నారు యోబుని. ఆ తర్వాత తిరగబడ్డారు. ఆ తర్వాత యోబు గారు చెప్పారు, నన్ను మరిచారని చెప్పేసి అంటూ ఉంటున్నాడు. యోబుకి వారు ప్రాణ స్నేహితులండి. ప్రేమైన దేవుని బిడ్డలారా బాగా ఆలోచించండి. యోబుకి వారు ప్రాణ స్నేహితులు. కానీ లాస్ట్కి వాళ్ళు ఎలాగ హైండ్ ఇచ్చారు అని అంటే అసహించుకున్నారు, తిరగబడ్డారు, టోటల్గా మర్చిపోయారు. దారుణం కదండి. ఇలాంటి స్నేహము ఒక స్నేహమేనండి? మీరు ఆలోచించండి. అందుకొరకే ప్రియులారా మరి పాత నిబంధన గ్రంథంలో మీకా గ్రంథంలో ఒక చక్కని మాట ఉందండి. ఏంటా మాట? 7వ అధ్యాయము 5లో ఎలాగ రాయబడ్డదో ఆ విషయం మనం చదువుకుందాం. మీకా గ్రంథం 7వ అధ్యాయం 5వ వచనంలో, స్నేహితుని యందు నమ్మిక ఉంచవద్దు. ఏంటండి? స్నేహితుని యందు నమ్మిక ఉంచవద్దు, ముఖ్య స్నేహితుని నమ్ముకొనవద్దు. ఎంత చక్కని విషయం అండి. స్నేహితుని యందు నమ్మిక ఉంచవద్దు, ముఖ్య స్నేహితుని నమ్ముకొనవద్దు. కాబట్టి పిల్లల స్నేహితుని నమ్మిక ఉంచవద్దు, ముఖ్యమైనటువంటి స్నేహితుడిని అసలు డేంజర్ అని చెప్పేసి గ్రంథంలో రాయబడ్డది. అంతే కదండి. మరొకసారి చూడండి. స్నేహితుని యందు నమ్మిక ఉంచవద్దు, ముఖ్య స్నేహితుడిని నమ్ముకొనవద్దు. నమ్ముకుంటే వాడు అమ్ముకుంటాడని ఈజీగా మనకు అర్థమైపోతూ ఉంటుంది ప్రియులారా. కాబట్టి పరిశీలించినటువంటి ఈ లేఖనాలను బట్టి మనకేమర్థమైందంటే నిజమైన స్నేహితుడు ఎవరు అనంటే ఈ లోకంలో మరి నిజమైనటువంటి స్నేహితులు ఎవరు ఉండటానికి ఛాన్సెస్ లేదు. కొంతకాలం నిజమైన స్నేహితులు అని చెప్పేసి అంటారు, తేడా రాగానే వెళ్ళిపోతారు. ఎవరి విషయంలో చూసాం మనము? యోబు గారి విషయంలో మనం చూసాం. ఏమండి? యోబు యొక్క స్నేహితులు ఏం చేశారంటే ప్రారంభంలో వచ్చారు, కొంతకాలం తర్వాత వారు వెళ్ళిపోయారు. సరే వెళ్ళిపోయారు, కానీ ఎలాగో అసహించుకున్నారట, తిరగబడ్డారట, యోబుని మర్చిపోయారట. ఇంకా ఇలాంటి స్నేహము ప్రియులారా ఈ లోకంలో ఉన్నది. కాబట్టి ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు అడగరా. ఈ లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనను మీరు ప్రేమింపకూడని చెప్పేసి ప్రియులారా యోహాను గారు తెలియజేస్తూ ఉంటున్నాడు. ఇక్కడ మీకా గ్రంథంలో 7వ అధ్యాయం 5లో స్నేహితుని నమ్మిక ఉంచవద్దు, ముఖ్య స్నేహితుడిని నమ్ముకోవద్దని చెప్పేసి అంటూ ఉంటున్నాడు. కాబట్టి పరిశీలించినటువంటి ఈ లేఖనాలను బట్టి మనకి ఏమర్థమైంది? దేవుని పిల్లలుగా పిలవబడుతున్న మనకి ఈ లోకముతో
సహవాసం ఉండకూడదు, స్నేహితుల్ని నమ్మొద్దు. ఇంకా ముఖ్య స్నేహితుడు అంటే వాడు డేంజర్ అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో కూడా యేసుక్రీస్తు వారి శిష్యులకు చెప్తాడు, మనుషుల్ని మీరు నమ్మకూడని అంటాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో ఉంది కదండి, చివరిలో మనుషుల్ని మీరు నమ్మకుడి, స్నేహితుల్ని నమ్మకుడి. ఏమంటే ముఖ్య స్నేహితులు ఇంకా అంతకంటే ఎక్కువ నమ్మకాకండి అని చెప్పేసి అంటూ ఉంటున్నాడు. అయితే మరి మనకు స్నేహితులుగా ఉండే దేవుడు, నమ్మకమైనటువంటి స్నేహితులుగా ఉండే దేవుడు, మన సబ్జెక్ట్ ఏంటి? నిజమైన స్నేహితుడు ఎవరు? ఎవరిని మనము స్నేహితుడిగా ఎంచుకోవాలి? ఎవరితో సహవాసం చేయాలి? బైబిల్ని బట్టి మనం ఆలోచించాలి. లోకంలో ఉన్న వారందరూ కూడా కరెక్ట్ పర్సన్స్ కాదు, నిజమైన స్నేహం కాదని చెప్పేసి కన్ఫర్మ్ అయింది పరిశీలించినటువంటి లేఖనాన్ని బట్టి. అయితే మరి మనకు స్నేహితుడు ఉండకూడదా? స్నేహం చేయొద్దా? చేయాలి. ఎలాంటి వారితో చేయాలి అంటే ఏం చదువుకున్నాం మనం ప్రారంభంలో లేఖనం అండి? సామెతల గ్రంథం 17వ అధ్యాయం 17లో నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు సహోదరుడిగా ఉండును. కాబట్టి నిజమైనటువంటి స్నేహితుడు ఎవరో మనం తెలుసుకొని వారితో మనము సహవాసం చేయాలి. నిజమైన ఇప్పటివరకు పరిశీలించిన దాన్ని బట్టి వీరందరూ నిజమైన స్నేహితులు కాదు, స్వార్థపరులు అన్నట్టు కన్ఫర్మ్ అయింది. అలాంటి వారితో సహవాసం చేయకూడదు, నిజమైన వారితో సహవాసం చేయాలి. చేస్తే బెనిఫిట్ ఏంది? వాడు విడవక ప్రేమిస్తాడు, దుర్దశ అంటే మనం చెడు ఉన్నటువంటి దశలో, బాధపడుతున్న దశలో అట్టివాడు సహోదరుడిగా నిలబడతాడట. ప్రియులారా, అవసరమైన కూడా ప్రాణం కూడా ఇవ్వాలండి నిజమైన స్నేహితుడు. సో అలాంటి వ్యక్తి ఎవరున్నారో మనం తెలుసుకొని వారితో మనము సహవాసం చేయాలన్నది దేవుడి యొక్క ప్రణాళికగా కనిపిస్తూ ఉంటుంది. అయితే ఇప్పుడు బైబిల్ ప్రకారంగా నిజమైనటువంటి స్నేహితుడు ఎవరై ఉంటారు? లోకంలో ఉన్నటువంటి మనుషులు వేస్ట్, వారు నిజమైన స్నేహితుడు కాదని కన్ఫర్మ్ అయింది. మరి ఎవరై ఉంటారు అని మనం ఆలోచిస్తే ఇప్పుడు మనము ఇలా లూకాసు వార్త 12వ అధ్యాయము 4లోకి మనం వెళ్దామండి. లూకాసు వార్త 12వ అధ్యాయము 4లో యేసుక్రీస్తు వారు ఒక చక్కని విషయాన్ని తెలియజేస్తూ ఉంటాడు. లూకాసు వార్త 12వ అధ్యాయము 4వ వచనం, నా స్నేహితులైనటువంటి మీతో నేను చెప్పున్నదేమనగా అని మాట్లాడుతున్నాడు. నా స్నేహితులైనటువంటి మీతో చెప్పున్నదేమనగా అని అంటున్నాడు. అంటే ఎవరితో మాట్లాడుతున్నాడు? శిష్యులతో మాట్లాడుతున్నాడు. యేసు యొక్క శిష్యులతో యేసు మాట్లాడుతున్నాడు. నా స్నేహితులైన మీతో చెప్పున్నదేమనగా అంటే ఇప్పుడు యేసు యొక్క శిష్యులకి స్నేహితుడు ఎవరు? యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారికి స్నేహితులు శిష్యులు, శిష్యులకి స్నేహితులు యేసుక్రీస్తు వారు అన్నట్టుగా మనకి అర్థమైపోతుంది. కాబట్టి ప్రియులారా, చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఈ లేఖనంలో భావాన్ని మీరు గ్రహించాలని ప్రేమతో కోరుతున్నాను. దేవుని పిల్లలుగా పిలువబడుతున్నటువంటి మనకి నిజమైనటువంటి స్నేహితుడు ఎవరు అని ఆలోచిస్తే యేసుక్రీస్తుల వారు స్నేహితుడిగా మరి ఉన్నాడు. ఆయన నిజమైన స్నేహితుడు అన్నట్టుగా మనకి అర్థమైపోతూ ఉంటుంది. యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్న దానిని బట్టి ఏమంటాడు? నా స్నేహితులైన మీతో నేను చెప్పున్నదేమనగా అంటే యేసు యొక్క శిష్యులు యేసుకి స్నేహితుడు, యేసుకు వారు, వారికి వీరు స్నేహితులుగా ఉన్నట్టుగా మనకి అర్థమైపోతూ ఉంటుంది. సో బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు వారు ఒక స్నేహితుడుగా కనపడుతూ ఉంటున్నాడు. మరి ఆయన నిజమైన స్నేహితుడు అంటే మీరు ఆలోచించండి. ఆయనలో ఏమైనా మోసం ఉందా అండి? కష్టాలు వచ్చినప్పుడు వెళ్ళిపోతాడా? ఇరుకులు ఇబ్బందులు వచ్చినప్పుడు వదిలిపెట్టిపోతాడా? యోబు స్నేహితులు లెక్క? ప్రియులు బాగా ఆలోచించండి. ప్రియుల బైబిల్ గ్రంథంలో మంచి స్నేహితుడిగా యేసుక్రీస్తు వారికి అద్భుతమైనటువంటి గుర్తింపు ఉన్నది. ఆయన మాటల్లోనే ఏమంటాడు? నా స్నేహితులైన మీతో నేను చెప్పున్నదేమనగా అంటూ ఉంటున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు వారు కూడా ఒక స్నేహితుడిగా కనపడుతూ ఉంటున్నాడు. మరి అలాంటి మంచివాడైనటువంటి స్నేహితుడిగా పిలువబడుతున్న యేసుక్రీస్తు వారిని మనము స్నేహితుడిగా చేసుకోవాలంటే, ఆయనతో సహవాసం చేయాలంటే మనం ఏం చేయాలి? ఆయన పక్కకు పెట్టేతో లోకంలో ఉన్నటువంటి వారు మంచి స్నేహితుడు కాదు, మోసగాళ్ళు అన్నట్టు కన్ఫర్మ్ అయింది. యేసుక్రీస్తు వారే కరెక్ట్ అయినటువంటి వారుగా మనకు అర్థమవుతుంది. మరి అలాంటి స్నేహితుడైన యేసుని మనము స్నేహితుడిగా పొందాలంటే మనం ఏం చేయాలి?
దీనిని గురించి యేసుక్రీస్తు వారే ఏమంటాడో మనం చూసుకుందామండి. యోహాను సువార్త 15వ అధ్యాయంలోకి మనం వెళ్దామండి. యోహాను సువార్త 15వ అధ్యాయంలో 14వ వచనం నేను చదువుతున్నాను, జాగ్రత్తగా మీరు చూడండి. యోహాను సువార్త 15వ అధ్యాయం 14వ వచనం. నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల మీరు నాకు స్నేహితులై ఉందురు. వండర్ఫుల్ అండి. యేసుక్రీస్తు వారు అంటున్నాడు, నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల జరిగిస్తే మీరు నాకు స్నేహితులై ఉంటారు. అంటే యేసుక్రీస్తు వారిని మనం స్నేహితులుగా చేసుకోవాలంటే, ఆయనతో సహవాసం చేయాలంటే మనం ఏం చేయాలటండి? ఆయన ఆజ్ఞాపించిన వాటిని మనము చెయ్యాలట, జరిగించాలట. ఆయన ఏదైతే ఆజ్ఞాపించిండో ఆజ్ఞాపించిన దాని ప్రకారంగా మనం ప్రవర్తిస్తే, ఈ లోకంలో ఏ వ్యక్తి అయినా ప్రవర్తిస్తే, సో వారందరూ కూడా యేసుని స్నేహితుడిగా చేసుకున్నట్టు లెక్క. యేసు స్నేహితుడు అయిపోతాడు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు మనకు స్నేహితుడు కావాలంటే, ప్రపంచానికి కావాలంటే ఇప్పుడు ఏం చేయాలి? అందరూ ఒక మార్గాన్ని తెలియజేశాడు యేసుక్రీస్తు వారు. నేను ఆజ్ఞాపించిన వాటన్నింటినీ చేసిన ఎడల మీరు నాకు స్నేహితులు ఉంటారని చెప్పేసి అంటున్నాడు. ఇది అండి వే. కాబట్టి యేసుతో సహవాసం చేయాలన్నా, యేసు మన స్నేహితుడిగా ఉండాలన్నా ఇప్పుడు మనం ఏం చేయాలంటే, మన వర్షంలో ఆయన ఆజ్ఞాపించిన వాటన్నిటి కూడా చేయాలి. ప్రపంచం అంతా చేయాలి. మరి ఆయన ఆజ్ఞాపించింది ఏంటిది? దేన్ని ఆజ్ఞాపించండి? ఆయన అనేకమైనటువంటి విషయాలు ఆజ్ఞాపించిండు. అన్నిటిని గురించి ఇప్పుడు మనం తెలుసుకోవటానికి సమయం లేదు కనుక ఒక విషయాన్ని మనం ఆలోచిద్దాం. ఆయన ఆజ్ఞాపించింది ఏంటిది? ఈ విషయం మనకు అర్థం కావాలంటే, ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత 12 మంది శిష్యులకి ఏం తెలియజేస్తున్నాడో అక్కడికి మనం వెళ్దామండి. మత్తయి సువార్త 28వ అధ్యాయం వరకు మనం అందరం వెళ్దామండి. మత్తయి సువార్త 28వ అధ్యాయం దయచేసి అందరూ తీయాలి. అక్కడ 20వ వచనం జాగ్రత్తగా మనం చదువుకుందాం. 28, 20. నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. ఇక్కడ యేసుక్రీస్తు వారు నేను ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతును అని అంటున్నాడు. ఏం ఆజ్ఞాపించండి ఆయన అని మనం ఆలోచిస్తే 16వ వచనం కాచి మనం చదువుకుందామండి. 28వ అధ్యాయము 16 కానించి. 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించినటువంటి గలిలయలోని కొండకు వెళ్ళిరి. వారు ఆయనను చూసి ఆయనకు మ్రొక్కిరి గాని కొందరు సందేహించిరి. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిసమిచ్చుచు, ఇది విషయం, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటిని గైకొనవలనని వారికి బోధించండి. ప్రియులారా, ఇంతకుముందు మనం ఏమేం చదువుకున్నామండి? యోహాను సువార్త 15వ అధ్యాయం 14లో ఆజ్ఞాపింపబడినవి చేస్తే క్రీస్తు యొక్క శిష్యులు అవుతారని చెప్పేసి యేసుక్రీస్తు వారు అన్నారు కదండి. నేను ఆజ్ఞాపించినవి మీరు చేస్తే మీరు నాకు శిష్యులు అవుతారని చెప్పేసి అన్నాడు కదా. ఆయన ఆజ్ఞాపించినవి ఏంటిది అని మనం ఆలోచిస్తే మత్తయి సువార్త 20వ అధ్యాయం 20లో మనం చూసుకున్నాం. ఏం ఆజ్ఞాపించండి శిష్యులకి? మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామంలోనికి బాప్టిజం ఇవ్వండి అని చెప్పేసి అన్నాడు. ఇది పరిస్థితి. అంటే ప్రియులారా, ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఇప్పుడు యేసుక్రీస్తు వారు చెప్పిన ప్రకారంగా తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామంలో ఎవరైతే బాప్టిజం తీసుకుంటారో, ఇది యేసు ఆజ్ఞాపించిన ఆజ్ఞ అండి శిష్యులకి. ఎవరైతే తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామంలో బాప్టిజం తీసుకొని క్రీస్తు సంఘంలో సభ్యులుగా ఉంటారో, యేసుక్రీస్తు వారు ఆజ్ఞాపించినవి జరిగించినటువంటి వారితో సమానం. ఎప్పుడైతే ఈ కార్యాన్ని జరిగిస్తారో అప్పుడు ఆత్మ సంబంధంగా యేసుక్రీస్తు వారు వీరందరూ కూడా స్నేహితుడైపోతాడు. ఓకేనండి. యేసుక్రీస్తు వారు మనకు స్నేహితుడు కావాలంటే, లేక లోకానికి స్నేహితుడు కావాలంటే ఆయన ఆజ్ఞాపించినవి చేయాలి. ఆయన ఆజ్ఞాపించినది ఏంటంటే తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామంలో బాప్టిజం తీసుకోవాలి. ఇదండి.
కాబట్టి ప్రియులారా, ఈ యొక్క క్రమాన్ని ఎవరైతే పాటిస్తారో, ఈ పద్ధతి ప్రకారం ఎవరైతే జీవిస్తారో, ఎవరైతే బ్యాప్టిజం తీసుకుంటారో వారు క్రీస్తుకి స్నేహితులవుతారు. క్రీస్తు వీరికి స్నేహితులవుతారు. సో ఈ క్రీస్తు మరి నిజమైనటువంటి స్నేహితుడా ఏమండి అని మనం ఆలోచిస్తే, సామెతల గ్రంథం 17వ అధ్యాయం 17 ఏం చదువుకున్నామండి? సొలొమోను గారు ఏమన్నాడండి? నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు సహోదరుడిగా ఉండును అని ఉంది. కాబట్టి మనం బాప్తిజం తీసుకోవడాన్ని బట్టి యేసుక్రీస్తు వారు మనకు స్నేహితుడైతే ప్రియులారా, ఆయన విడవక ప్రేమిస్తాడా? దుర్దశలో సహోదరుడిగా ఉంటాడంటే 100కి 200% అండి, 100కి 1000% ఉంటాడు. ఆయన విడవక ప్రేమిస్తాడు, ప్రేమ చూపిస్తాడు, చూపిస్తూనే ఉంటాడు ఇప్పటికీ. సహోదరుల కొరకు ప్రాణం పెట్టాడండి. నిజమైన స్నేహితుడు సహోదరుల కొరకు ప్రాణం పెట్టును అన్నట్టుగా ప్రాణం పెట్టాడు కదండి. అదే అండి నిజమైనటువంటి ప్రేమ అంటే. ఎన్ని కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, ఇరుకులు ఇబ్బందులు వచ్చినా ప్రియులారా, ఆయన ఏం చేస్తున్నాడంటే తండ్రి కుడిపార్శ్వన ఉండి మరి ఆయన వంతుగా ఆయన బ్లెస్సింగ్స్ తండ్రి మహాకృపను బట్టి మరి అనుగ్రహిస్తూనే ఉంటున్నాడు. ఆత్మ సంబంధంగా ఆయన కార్యాన్ని ఆయన జరిగిస్తూనే ఉంటున్నాడు. కాబట్టి పరిశీలించినటువంటి దీనిని బట్టి మనకి ఏమర్థమైందంటే, నిజమైనటువంటి స్నేహితుడు ఎవరు అంటే ఈ లోకంలో నిజమైన స్నేహితుడు ఎవరు లేరండి. అంతా స్నేహంలో మొత్తం మోసమే ఉన్నట్టుగా మనకి అర్థమైపోతూ ఉంటుంది. యోబు యొక్క స్నేహితులు ప్రారంభంలో ఎలాగున్నారో ఆ తర్వాత ఎలాగా ప్రియులారా అసహించుకున్నారు, తిరగబడ్డారు, మర్చిపోయారో మనం చూసాం. ఇది యోబు విషయంలో కాదండి, అందరి విషయంలో ఎలాగే ఉన్నది. కాబట్టి లోకమునైనను లోకంలో ఉన్నటువంటి వాటినైనను మనం ప్రేమించవద్దు. ముఖ్య స్నేహితుల్ని అసలు ఇంకా నమ్మొద్దు అని చెప్పేసి అంటున్నాడు. స్నేహితుల్ని, ముఖ్య స్నేహితుల్ని అసలు నమ్మొద్దు. వీరందరూ కూడా డేంజర్, ఒకరోజు హ్యాండ్ ఇస్తారని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మరి నిజమైనటువంటి స్నేహితుడు యేసుక్రీస్తు వారు. ఆయన్ని మనం ఆశ్రయిస్తే, ఆయనతో సహవాసం చేస్తే మనకేంటి బెనిఫిట్స్ అనేటి పిల్లరా? ఆయనే మార్గం, ఆయనే సత్యం, ఆయనే జీవం, ఎక్కడికి పరలోకం అండి. ఆయన రెండవ రాకడలో పిల్లరా స్నేహితులైనటువంటి మనలందరూ కూడా తీసుకెళ్ళి పరలోకంలో తండ్రి ఉండేటువంటి ప్లేసులో, ఆయన ఉన్నటువంటి ప్లేసులో మనల్ని ఉంచుతాడు. యుగాలు మనం అక్కడ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఇదే అండి స్నేహం చేస్తే మనం పొందేటువంటి బెనిఫిట్స్ అండి. కాబట్టి ప్రియులారా, ఇలాంటి బెనిఫిట్స్ మనమందరం పొందాలంటే, ఈ లోకంలో ఉన్న వారందరూ కూడా పొందాలంటే ప్రియులారా, నిజమైన స్నేహితుడైన మరి యేసుని, నిజమైనటువంటి వ్యక్తి అయినటువంటి యేసుని ఒక మంచి స్నేహితుడిగా మీరందరూ కూడా పొందాలని ప్రేమపూర్వకంగా మీ అందరికీ తెలియజేస్తూ ముగిస్తున్నాను. తండ్రి చిత్తమైతే మరొక సబ్జెక్టుతో మీ ముందుకు నేను వస్తాను. కాబట్టి నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు సహోదరుడిగా ఉండును. ఆయన ఎవరంటే యేసుక్రీస్తుల వారే. అందరికీ వందనములండి.